భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంస్థాగత క్రమశిక్షణ, నాయకత్వ నిర్మాణానికి పేరుగాంచిన బీజేపీ ఈసారి జాతీయ స్థాయిలో కొత్త నిర్ణయంతో ముందుకు వచ్చింది. బీహార్ రాజకీయాల్లో అనుభవం, పరిపాలనా నైపుణ్యం కలిగిన నితిన్ నబీన్ కు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నితిన్ నబీన్ ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. జేపీ నడ్డా నాయకత్వంలో స్థిరత్వం కొనసాగించిన బీజేపీ తాజా నియామకంతో సంస్థను మరింత చురుకుగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం పార్టీ పార్లమెంటరీ బోర్డు స్థాయిలో తీసుకోగా అది తక్షణమే అమల్లోకి వస్తుందని జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఎవరి నితిన్ నబీన్, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, బీజేపీలో ఆయన ఎదుగుదల ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయాల్లో ఒక్క రోజులోనే పెద్ద పదవి రావడం చాలా అరుదని చెప్పవచ్చు. దానికి సంవత్సరాల కష్టం, పార్టీపై నమ్మకం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. నితిన్ నబీన్ కు అలాంటిదే జరిగింది. బీహార్ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన నితిన్ నబీన్ ను భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఈ నిర్ణయం పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో ఖరారైంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమయంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక బాధ్యతను నితిన్ నబీన్ కు అప్పగించారు. నితిన్ నబీన్ బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2006లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి వరుస విజయాలతో రాజకీయాల్లో తన స్థానం బలపరుచుకున్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకుడిగా బీజేపీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకు రాజకీయ వారసత్వం కూడా ఉంది. నితిన్ నబీన్ తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్లో బీజేపీకి చెందిన సీనియర్ నేత అయినప్పటికీ తండ్రి పేరుతో కాకుండా తన పనితనంతోనే పార్టీ నమ్మకాన్ని నితిన్ నబీన్ దక్కించుకున్నారు. యువ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ నబీన్ పాలనలోనూ తన సత్తా చాటుకున్నారు. బీహార్ ప్రభుత్వంలో పలుమార్లు మంత్రిగా పనిచేశారు. రోడ్డు నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, న్యాయశాఖ వంటి కీలక విభాగాలను నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఆయన బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పాలనతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ ఆయన చురుకుగా వ్యవహరించారు. ముఖ్యంగా యువత విభాగమైన బీజేపీ యువమోర్చాలో కీలక పాత్ర పోషించారు. 2008లో నితిన్ నబీన్ భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సహ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2010 నుంచి 2013 వరకు యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన పాత్ర కీలకమని పార్టీ వర్గాలు చెబుతాయి. 2016 నుంచి 2019 వరకు బీహార్ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత పార్టీ ఆయనపై మరింత నమ్మకం ఉంచింది. 2019లో నితిన్ నబీన్ ను బీజేపీ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. అదే ఏడాది జూన్లో సిక్కిం పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇది ఆయన సంస్థాగత నైపుణ్యాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నితిన్ నబీన్ ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిని ఓడించి మరోసారి తన రాజకీయ బలాన్ని నిరూపించారు. నితిన్ నబీన్ మే 23, 1980న జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకోగా తనకి ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియామకం బీజేపీలో కొత్త తరహా నాయకత్వానికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవం, యువతతో అనుసంధానం, పాలనలో నైపుణ్య లక్షణాలు ఆయనకు ఈ పదవికి అనుకూలంగా చేశాయి. బీహార్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ రాజకీయ ప్రయాణం ఇక జాతీయ స్థాయిలో నితిన్ నబీన్ ఎలా పనిచేస్తారన్న ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే బీహార్లో పట్టు సాధించిన బీజేపీ క్రమంగా బెంగాల్లో కూడా
బీజేపీని విస్తరించాలనే వ్యూహంతో ఉంది.